Hi, my dear lovely birds and blossoms. Welcome to our class. Visharda Uttararda Paper 1 Bharatendra Harishchandra Prem Madhuri తర్వాత సెకండ్ పార్ట్ మాతృభాష ప్రేమ్ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. मातृभाषा प्रेम भारतेंद्र हरिश्चंद्र के मातृभाषा प्रेम नामक दोहे अत्यंत प्रसिद्ध है. राष्ट्रीयता की शुरुआत मातृभाषा के प्रेम से होती है. సో భారతేంద్ర హరిశ్చంద్ర రాసిన ఇంకొక మంచి కావ్యం మాతృభాష ప్రేమ్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క దోహే కూడా చాలా ఫేమస్ అయినవి. రాష్ట్రీయత అంటే మన నేషనాలిటీ గురించి మనం ఎంతో చక్కగా మన మదర్ టంగ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. भारतेंद्र सबके सम्मुख यह विशद करते हैं कि व्यक्ति की उन्नति का मूल मंत्र मातृभाषा है. यदि वह अपनी स्वयं की भाषा का ज्ञान रखे तो आसान से जीवन में उसकी ఉన్నతి होती है. సో భారతేంద్ర హరిశ్చంద్ర ఏమని చెప్తున్నారు అంటే, ఏదైనా సరే మనం మన మనసులో ఉన్న ఫీలింగ్స్ని కన్వే చేయాలి అన్నప్పుడు వీ కెన్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ కదా. మనసు లోపల నుంచి మనకి నచ్చిన దాని గురించి చాలా చక్కగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అదే మన మదర్ టంగ్లో చెప్పమంటే మనం ఇంకా బాగా చెప్పగలుగుతాం. బికాజ్ ఆఫ్ ద వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విల్ కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా కన్వే చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రతి వర్డ్ కూడా ఫస్ట్ మన బ్రెయిన్ మన మదర్ టంగ్లో మనకి పుషప్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం అవుట్పుట్లో అదర్ లాంగ్వేజెస్లో మనం ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలాగా మాతృభాష అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పాయింట్లో యూస్ఫుల్గా ఉంటుంది. अपनी भाषा का ज्ञान ना हो तो कभी भी मन की तृप्ति नहीं होती. अंग्रेजी पढ़ने से सच है कि हम अपने विषयों की जानकारी होती है, लेकिन यदि उसे अपनी भाषा ही नहीं आती तो हमारा ज्ञान व्यर्थ रह जाते हैं. हम हीन के हीन कहलाते जाती है. సో నవేడేస్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డెవలప్మెంట్. మనం సొసైటీలో మంచి పొజిషన్లో ఉండాలి అంటే మన మదర్ టంగ్తో పాటు మనం ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. అది డెఫినెట్ కన్ఫర్మ్గా నేర్చుకోవాలి. కానీ మూలమంత్రమైన మీన్స్ బేసిక్ రూట్ ఆఫ్ మదర్ టంగ్, మనం మన మదర్ టంగ్ని సరిగ్గా నేర్చుకోకపోతే ప్రతి ఒక్క అదర్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం కష్టమైపోతుంది. ట్రాన్స్లేటింగ్ వర్డ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్ అవర్ మదర్ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్ మనం నేర్చుకోకుండా వేరే అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నామంటే అంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు అని కవి చెప్తున్నారు. समाज का कोई उद्धार तब कर सकता है जब वह स्वयं अपने घर को सही संभालता हो. जैसे हम अपने शरीर की तंदुरुस्ती और बल पर ध्यान देते हैं, वैसे ही मातृभाषा को हुष्ट पुष्ट रहना चाहिए. ఎప్పుడైనా సరే మనం సొసైటీలో చేంజ్ తీసుకురావాలి, సొసైటీలో మార్పు రావాలి అని కోరుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ అవర్ హౌస్. ముందు మనం మారాలి, ఆ తర్వాత సొసైటీ మారాలి అని కోరుకోవాలి. లాంగ్వేజెస్ కూడా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన భాష, మన మాతృభాష ఏదైతే ఉంటుందో దాన్ని బాగా నేర్చుకోవాలి. తర్వాత ఎన్ని లాంగ్వేజెస్ అయినా సరే మనం నేర్చుకొని వాటికి కూడా గౌరవం పెంచాలి. ఫస్ట్ మన మదర్ టంగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సెకండ్ అదర్ లాంగ్వేజెస్ కూడా మనం నేర్చుకోవాలి. लोग एक मन और एक प्राण जैसे रहते हैं, वैसे ही एक भाषा मातृभाषा का अध्ययन करना चाहिए. तभी दिल का मूर्खता मिटकर सब निर्माण की ओर बढ़ती है. सबसे लाभ यह है कि विद्या का आरंभ मातृभाषा में करना चाहिए. हम सबकी बातों सुन सकते हैं और लाभ उठा सकते हैं. जो लाभ मातृभाषा में सुनने से होते हैं वही కహీ నహీ మిల్తా. సో మనం డే టు డే డెవలప్ అవ్వాలి అంటే ఎలాగైతే మన ప్రాణం శరీరం రెండు ఈక్వల్గా ఉంటాయో అదేవిధంగా మన మదర్ టంగ్ అండ్ అదర్ లాంగ్వేజెస్ మనం నేర్చుకునేవి కూడా మనం ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం మన మదర్ టంగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే అదర్ లాంగ్వేజెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చినా
ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అక్షరాభ్యాసం అని చేసేది మనం ఓంకారంతోనే మొదలు పెడతాం. సో మన మదర్ టంగ్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు కూడా మన మదర్ టంగ్ని మనం చులకనగా చేసి అవహేళన చేసి మాట్లాడకూడదు. అన్ని భాషలు ముఖ్యమే, కానీ మన భాష స్వతహాగా మన మదర్ టంగ్ అనేది మనకి ఇంకా చాలా ముఖ్యం. भारत देश में भिन्नता अधिक है, यानी भिन्न भाषाओं के, भिन्न जातियों के और भिन्न प्रांतों के लोगों यहाँ दिखाई देते हैं. इस भेद को भूलकर एकजुट रहने का निमंत्रण करते हुए कवि कहते हैं कि भारत में रहने वाले सब भारतीय हैं और भारतीय की एक राष्ट्रभाषा है, उसे सबको सीखना आवश्यक है. भारत की उन्नति की और कई उपाय नहीं है. సో మన భారతదేశంలో డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ట్రెడిషన్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారనమాట. సో డిఫరెంట్ పీపుల్ని మనం డే టు డే లైఫ్లో ఫేస్ చేయాల్సి వస్తుంది కూడా. సో వీ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఆల్సో. ఇలాంటి అప్పుడు మనం ఒక లాంగ్వేజ్ని రాష్ట్ర భాషగా ఎన్నుకున్నాం, అదే హిందీ. ఇలాంటి లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ వెళ్ళినా సరే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో ఈ విధంగా మనకి మనం హెల్ప్ చేసుకుంటూ మనకి మనం మన మాతృభాషతో పాటు అదర్ లాంగ్వేజెస్ కూడా చక్కగా నేర్చుకుంటూ డెవలప్మెంట్ అనేది సొసైటీలో మనకి మనమే చేసుకోవాలి అని కవి చెప్తున్నారు. भारतेंद्र हरिश्चंद्र इन दोहेम के द्वारा एक शाश्वत सत्य का आविष्कार करते हैं कि जैसे माता से हम प्यार करते हैं, वैसे ही मातृभाषा का संपूर्ण ज्ञान रखना हमारा कर्तव्य है. సో భారతేంద్ర హరిశ్చంద్ర కంక్లూజన్ ఒక్క వర్డ్లో చెప్తున్నారు, ఒక సెంటెన్స్లో చెప్తున్నారు. ఏమనంటే మనం ఏ విధంగా అయితే మన కన్న తల్లిని ప్రేమిస్తామో అదేవిధంగా మన మాతృభాషని కూడా మనం ప్రేమించాలి. అమ్మకి ఎంత గౌరవం అయితే ఇస్తామో అలాగే మన మదర్ టంగ్కి కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి దాని యొక్క ఇంపార్టెన్స్ని మనం ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండాలి.